అందరికీ నమస్కారం. రైట్. ఈ వీడియో నిజంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా ఇన్ఫర్మేషన్‌ని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని చెప్పబోతున్నాను. మనకే కానీ, మీకే కానీ ఈ యొక్క ఛాలెంజెస్ లైఫ్‌లో చూస్తున్నట్లయితే ఎటువంటి ఛాలెంజెస్ అవి రిలేషన్‌షిప్‌లో కావచ్చు, హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీలో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్‌షిప్‌లో మీరే కానీ ప్రాబ్లమ్స్ కానీ చూస్తున్నట్లయితే ఆ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నన్నసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ మీరు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్లయితే, విడిపోయేంత వరకు మీరు సిట్యుయేషన్ కానీ వచ్చినట్లయితే, మీరు కానీ ఇది చేస్తే ఖచ్చితంగా ఇలా రిలేషన్‌షిప్ అనేది మారుతుంది. ఏంటి విడిపోయేంత వరకు కానీ మీరు కానీ వచ్చినట్లయితే మీరు మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చు. మీ యొక్క ఎనర్జీతో, మీ యొక్క పవర్‌తో మార్చుకోవచ్చు. మీ యొక్క ఎనర్జీ అంటే మీ యొక్క ఎనర్జీ కాదు. మీరే ఎనర్జీ. మీరే పవర్. ఒకవేళ డబ్బు పరంగా అప్పుల వాళ్ళు వచ్చేస్తున్నారండి ఇంటికి. చాలా చాలా అప్పులున్నాయి. అసలేం అర్థం కావట్లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో మీరు కానీ ఉన్నట్లయితే మనం మార్చుకోవచ్చండి. ఖచ్చితంగా మనం మార్చుకోవచ్చు. అది కెరీర్, ఫ్యామిలీ, మనీ ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా మీరు ఇలా మార్చుకోవచ్చండి. కానీ మనం ఏం చేయాలి? సో, దీని గురించి నేను కంప్లీట్‌గా చెప్తాను. అసలు ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది అనే సంగతి తెలుసుకుంటే, ఆ నాలెడ్జ్ కానీ తెలుసుకుంటే, దాని మీద కానీ వర్క్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మారుతుంది. ఖచ్చితంగా మారుతుంది. సో, ఇప్పుడు నేను అది ఎలా చేయాలి? అసలు ఏంటి అనే సంగతి చెప్తాను. ఇది మీరనుకోండి. రైట్. ఇది మీరనుకోండి. ఆ పిక్చర్ అది మీరనుకోండి. అండ్ ఇక్కడ వేరే వాళ్ళు, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళే, మీ పిల్లలు కావచ్చు, అండ్ వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, రైట్, మీకు కనిపిస్తుంది కదా. అండ్ సో, వీళ్ళు బయట వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ మనుషులు అనమాట. మీ చుట్టూ ఉండే మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ బంధువులు కావచ్చు, అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, అన్నీ ఉన్నాయి. మీ చుట్టూ అన్నీ ఉన్నాయి. సో, మీకు నేను ఊరికే అలా గీశాను. సో, రైట్. నార్మల్‌గా మనం ఇలా కనిపిస్తామన్నమాట. సో, మీరు ఈ నాలెడ్జ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ నాలెడ్జ్ కానీ మీరు తెలుసుకున్నట్లయితే అసలు ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది, నెక్స్ట్ టైం ఇటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఏం చేయాలి అనేది మనకు ఇలా తెలిసిపోతుంది. మన యొక్క ప్రాబ్లమ్ నుంచి మనం ఈజీగా బయటపడొచ్చు. చెప్పాను కదా ఇందాక ఫస్ట్‌లో ఏం చెప్పాను? మనం ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మనం విడిపోయేంత వరకు పరిస్థితి కానీ వచ్చినట్లయితే, అండ్ అప్పులు టెన్షన్ ఎక్కువ ఉన్నట్లయితే, సో, ఇటువంటి టైంలో మీరు కానీ ఇది కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ అనేది అద్భుతంగా మారుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో, ఇది మీరు అనుకోండి. నార్మల్గా మనం ఇలా కనిపిస్తాం. కానీ మన యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో, ఇన్విజిబుల్ ఎనర్జీ, కంటికి కనిపించని ఎనర్జీ కానీ మనం ఈ బాడీని తెచ్చుకున్నాం. చెప్పాను, మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ కారణంగా మన యొక్క తల్లిదండ్రులని మనమే సెలెక్ట్ చేసుకుంటాము. మన వైఫ్ని, మన హస్బెండ్ని, మన పిల్లల్ని, మన చుట్టుపక్కల వారిని, మన బంధువుల్ని, మన ఊరిని. సో, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా మనమే సెలెక్ట్ చేసుకొని, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ సిచ్యువేషన్లో పుట్టాలి అని మనమే సెలెక్ట్ చేసుకొని వస్తామని చెప్పాను. రైట్. ఇక్కడ ఈ భూమి మీద మనం ఇలా కనిపిస్తాం. సో, నువ్వు, నేను, సో, ఆ జంతువులు, పక్షులు ఇలా విడివిడిగా కనిపిస్తాం. కానీ సోల్ అంటే ఎనర్జీ, మనం ఎలా ఉంటామంటే నిజానికి మీకు చూపిస్తాను. చూస్తారు కదా. సో, చూడండి ఇక్కడ కంప్లీట్గా ఇది రైట్. ఏవైతే నేను ఇలా గీతలు గీస్తున్నానో అది ఎనర్జీ అన్నమాట. ఇన్విజిబుల్ ఎనర్జీ, కంటికి కనిపించని ఎనర్జీ. సో, ఈ కంటికి కనిపించని ఎనర్జీ ఏదైతే ఉందో, ఇలా ఉంటాం మనం. యాక్చువల్లీ కనెక్ట్ అయి ఉంటాం, ఒకరినొకరు ఇలా కనెక్ట్ అయి ఉంటాం. ఈ ఇన్విజిబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో కనెక్ట్ అయి ఉంటాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి కనెక్ట్ అయి ఉంటాం అని చెప్పాను. నిజానికి కనెక్ట్ కాదు, అంతా ఒకటే సోల్. ఇదంతా నువ్వే, ఇదంతా ఒకటే సోల్. ఇక్కడ ఉన్నది నువ్వే, ఇక పర్సన్ నువ్వు, నేను ఒక్కనే అనుకుంటున్నావు, కానీ ఇక్కడున్నది నువ్వే అంటే ఎవ్రీథింగ్ మొత్తం కూడా
ఒకటే ఎనర్జీ, ఒకటే ఎనర్జీ, ఒకటే ఎనర్జీ. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఎనర్జీ. సో ఎనర్జీ, ఎనర్జీ అనమాట. ఎనర్జీ అంటే పవర్, అంటే మనమే ఇలా కనెక్ట్ అయి ఉంటాం, ఒకరినొకరం ఇలా కనెక్ట్ అయి ఉంటాం. కానీ భూమి మీద మనం విడివిడిగా కనిపిస్తాం, విడివిడిగా కనిపించడం జరుగుతుంది. రైట్, ఇంతవరకు మీకు నేను సింపుల్గా అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. సో అయితే మనం ఇలా ఉంటాం కదా, మామూలుగా అయితే ఇలా ఉంటాం. కానీ మనం ఒకరినొకరు కనెక్ట్ అయి ఉంటాం. ఎలా కనెక్ట్ అయి ఉంటాం? సో ఇలా కనెక్ట్ అయి ఉంటాం మనం ఒకరినొకరము, ఇలా కనెక్ట్ అయి ఉంటాం, ఇలా ఒకరినొకరు కనెక్ట్ అయి ఉంటాం. సో నువ్వు ఏమైనా ఇన్ఫర్మేషన్ వేసినట్లయితే, సో ఏ విధంగా అంటే నువ్వు మీ హస్బెండ్ గురించి లేకుంటే మీ వైఫ్ గురించి ఏమైనా, అమ్మో నన్ను సరిగ్గా చూసుకోరేమో, సరిగ్గా మాట్లాడరేమో, మీరు భయం పెట్టుకున్నారనుకోండి, ఏదో ఒక భయం, వాళ్ళ గురించి ఏం భయం పెట్టుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సోల్లో పడిపోతుంది. మీరు ఇన్ఫర్మేషన్ భయం రాగానే ఈ ఇన్ఫర్మేషన్ మీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా ఒకటే ఇన్ఫర్మేషన్ కదా. సో ఇదంతా ఒకటే, ఇదంతా మొత్తం ఒకటే అనమాట, మొత్తం ఒకటే. సో మొత్తం ఒకటే అనమాట. సో మీకు ఇక్కడ మీరు భయపడగానే, మీరు టెన్షన్ పడగానే మొత్తం ఈ ఎనర్జీ లోపలికే వెళ్తుంది. మీరు భయం పెట్టుకోగానే, మీరు టెన్షన్ పెట్టుకోగానే మీ పిల్లల గురించి, అమ్మ బాగా చదువుతారో లేదో వెళ్ళిపోతుంది. మీ హస్బెండ్ గురించి మీరు ఏమైనా భయం పెట్టుకున్నా, మీరు ఏమైనా అనుమానం పెట్టుకున్నా వెళ్ళిపోతుంది. అమ్మో నన్ను పట్టించుకోరేమో, నాతో మాట్లాడరేమో అనుకున్నా కూడా, సో ఇది అనుకోండి మీ ఎనర్జీ, మీ చుట్టూ ఉందనుకున్న ఎనర్జీ, మీరు మాట్లాడినా కూడా మీ ఎనర్జీ లోపల పడిపోతుంది, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. నువ్వేం మాట్లాడినా ఆ ఎనర్జీలో పడిపోతుంది, నువ్వు ఏం భయం పెట్టుకున్నా ఆ ఎనర్జీలో పడిపోతుంది. ఆ ఎనర్జీ పడిపోయినప్పుడు ఆ ఎనర్జీ డౌన్ అయి ఉంటుంది. ఎనర్జీ నువ్వు వేస్తున్నావు లోపలికి వెళ్ళిపోతుంది. మనమంతా కూడా ఒకటే ఎనర్జీ కదా. నువ్వు ఎటువంటి భయం అనేది పడినా ఆ ఎనర్జీలో పడిపోతుంది. సో మామూలుగా మనం ఫ్యామిలీ ఉన్నాం అనుకోండి, ఫ్యామిలీలో మనం ఇంట్లో ఫ్యామిలీ ఉంటాం, అమ్మ నాన్న బ్రదర్ సిస్టర్స్ అందరూ, పిల్లలు అందరూ ఉంటాం కదా. మీరు ఒక్కరు చాలు, ఒక్క భయానికి సంబంధించిన థాట్, మీరు ఏమన్నా భయపడ్డారనుకోండి, ఆ ఎనర్జీలో పడిపోతుంది. ఇంకెక్కడికి వస్తుంది? డబ్బు రాదు. ఇంకెక్కడ వస్తుంది మీకు ఆ యొక్క హ్యాపీనెస్, పీస్ఫుల్ ఎక్కడ వస్తుంది? మీకు ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? మీకు అవకాశాలు ఎలా వస్తాయి? రావు. మీరు భయపడినా రావు, మీరు టెన్షన్ పడినా రావు, లేకుంటే సో కంపేర్ చేసినా రావు, కంప్లైంట్స్ చేసినా రావు. చెప్పాను కదా, ఇందాక చెప్పాను, ఒక్క ఎనర్జీ అంతా కూడా ఇలా కనెక్ట్ అయి ఉంటాం. సో మొత్తం కూడా ఒకటే ఎనర్జీ. ఈ ఎనర్జీలో వివిధ రకాలైనటువంటి పాత్రలు, అంటే ఒక్కొక్క రూపాలు మనమే. బయట ప్రపంచంలో ఎవ్వరు లేరు. సో ఒకటే ఎనర్జీ. ఈ ఎనర్జీలో మనం సో వీళ్ళందరినీ తెచ్చుకున్నాం మనమంతా కూడా. సో ఒకటే ఎనర్జీ. ఈ ఎనర్జీలో నువ్వు ఎటువంటి భయం అనేది వేసినా కూడా అంత త్వరగా ఆపర్చునిటీస్ అనేవి రావు. సో ఇలా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఇలా వస్తుంటాయి. సో వీటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, వీటిని మనం ఎలా ముందుకు వెళ్ళాలి, వీటిని ఎలా మనలోంచి తీసేయాలి. సో సింపుల్, చాలా అంటే చాలా ఈజీగా మనం తీసేయచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా అంటే చాలా సులభంగా మనం సో మన యొక్క ఛాలెంజెస్, ఈ ఇన్ఫర్మేషన్ క్లీన్ చేయడం ద్వారా మనం చూడాలనుకుంటున్నటువంటి అద్భుతాన్ని మనం చూస్తామన్నమాట. సో థ్యాంక్ యూ. ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్.